గదిలో ఉన్న కుర్చీలలో ఒకటి విరిగిపోయింది. మా తరగతిలోని విద్యార్థులలో ఒకరు పోటీలో గెలిచారు. ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రణాళిక లేకపోవడం. టేబుల్ మీద ఉన్న పుస్తకాలలో ఒకటి నాది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వన్ ఆఫ్ ను ఉపయోగిస్తాం. ఒక సమూహంలోని ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు గురించి చెప్పడానికి వన్ ఆఫ్ ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ అదర్ వర్డ్స్. వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ అదర్ వర్డ్స్. మా తరగతిలోని విద్యార్థులలో ఒకరు పోటీలో గెలిచారు. మా తరగతిలోని విద్యార్థులలో ఒకరు పోటీలో గెలిచారు. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ వన్ ద కాంపిటీషన్. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ వన్ ద కాంపిటీషన్. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ అంటే మా తరగతిలోని విద్యార్థులలో ఒకరు. వన్ ద కాంపిటీషన్ అంటే పోటీలో గెలిచారు. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ వన్ ద కాంపిటీషన్ అంటే మా తరగతిలోని విద్యార్థులలో ఒకరు పోటీలో గెలిచారు. గదిలో ఉన్న కుర్చీలలో ఒకటి విరిగిపోయింది. గదిలో ఉన్న కుర్చీలలో ఒకటి విరిగిపోయింది. వన్ ఆఫ్ ద చైర్స్ ఇన్ ద రూమ్ ఈజ్ బ్రోకెన్. వన్ ఆఫ్ ద చైర్స్ ఇన్ ద రూమ్ ఈజ్ బ్రోకెన్. వన్ ఆఫ్ ద చైర్స్ ఇన్ ద రూమ్ అంటే గదిలో ఉన్న కుర్చీలలో ఒకటి. అంటే గదిలో ఉన్న కుర్చీలలో ఒక కుర్చీ. ఈజ్ బ్రోకెన్ అంటే విరిగిపోయింది. వన్ ఆఫ్ ద చైర్స్ ఇన్ ద రూమ్ ఈజ్ బ్రోకెన్ అంటే గదిలో ఉన్న కుర్చీలలో ఒకటి విరిగిపోయింది. మా ఆఫీసులోని ఉద్యోగులలో ఒకరు పదోన్నతి పొందారు. మా ఆఫీసులోని ఉద్యోగులలో ఒకరు పదోన్నతి పొందారు. వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇన్ అవర్ ఆఫీస్ గాట్ ప్రమోటెడ్. వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇన్ అవర్ ఆఫీస్ గాట్ ప్రమోటెడ్. పరీక్షలోని ప్రశ్నలలో ఒకటి చాలా కష్టమైనది. పరీక్షలోని ప్రశ్నలలో ఒకటి చాలా కష్టమైనది. వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ది ఎగ్జామ్ వాజ్ వెరీ డిఫికల్ట్. వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ది ఎగ్జామ్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రణాళిక లేకపోవడం. ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రణాళిక లేకపోవడం. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫార్ ఫెయిల్యూర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫార్ ఫెయిల్యూర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. టేబుల్ మీద ఉన్న పుస్తకాలలో ఒకటి నాది. టేబుల్ మీద ఉన్న పుస్తకాలలో ఒకటి నాది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.